మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ కొత్త మలయాళ డబ్బింగ్ సినిమా దృశ్యం పార్ట్ 3 రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కేరళలో ఈ సినిమా 51 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్లు వచ్చాయి. అందులో 4 కోట్లు తెలంగాణ నుంచి వస్తే 3 కోట్లు ఆంధ్ర నుంచి వచ్చాయి. ఇక కర్ణాటక నుంచి 6 కోట్ల గ్రాసు, తమిళనాడు నుంచి 6 కోట్లు, కర్ణాటక నుంచి 10 కోట్ల గ్రాసు, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 5 కోట్లు, ఇక ఓవర్సీస్ మలయాళం మార్కెట్ నుంచి ఎక్సలెంట్గా ఈ సినిమా 90 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఇండియా మొత్తానికి 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఒక ఓవర్సీస్ నుంచి 90 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 6 రోజుల్లో దృశ్యం 3 సినిమా 169 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 169 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులు అన్ని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 75 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 30 కోట్లకి ఓటీటీకి అమ్మారు, 30 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లకు అమ్మారు. 30 కోట్లు వెనక్కి వచ్చి 45 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ అయింది. ఇక త్వరలోనే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఈరోజు బుధవారం బక్రీద్ హాలిడే ఉంది, సో కలెక్షన్స్ పెరుగుతాయి. ఇక రేపు గురు శుక్ర కొద్దిగా తగ్గినా ఇక శని ఆదివారాల్లో సినిమా ఖచ్చితంగా 300 కోట్ల మార్క్ అయితే అందుకుంటుంది, లాభాలు పెంచుకుంటుంది. అది మన మోహన్ లాల్ కొత్త మలయాళ డబ్బింగ్ సినిమా దృశ్యం పార్ట్ 3 రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 169 కోట్ల గ్రాసు. ఓకే, బాయ్.